ప్రసాదాలు తినరా సార్ మొత్తమే? తినటం కాదు, చిటికిన వేలుతో కూడా ముట్టుకోండి. నేను ఇస్తే లడ్డూలు తిన్నారు కొంతమంది. మీరు లడ్డు ఎత్తారో లడ్డు పంచాయతీ. ఒక క్రిస్టియన్గా బైబిల్ మాత్రమే చదవాలి, మీరు ఈ గ్రంథాలు కూడా చదువుతున్నారు కదా, దేవుడు ఏమన్నారా మిమ్మల్ని? కర్నూలు దగ్గర బస్సు ఆగిందండి, అవును, దేవుడు ఆపపోయిండు అక్కడ. మీకు ప్రమాదాలు జరుగుతుంటే ఆపుతానని కానీ ఎక్కడా చెప్పలా. మరి సావని అని చూసిండా? యేసుక్రీస్తు చాలా సార్లు భూమి మీదకి వచ్చినాక దేవుడు నన్ను రక్షించు, తండ్రి నన్ను రక్షించు అన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తుకు అన్ని బలాలు ఉంటాయి కదా, ఉంటాయి. ఎందుకు ఆ సిల్వకి ఎందుకు పడ్డాడు అంటారు? నేను యేసు కుమారుడను అని చెప్పినందుకే యేసుకు సిల్వ కుమారుడు అని చెప్తాడు. అంటే దేవుడు ఇంకొక ఆయన ఉన్నాడు అన్నట్టే కదా. డబ్బులు తీయకపోతే డబ్బులు లేకపోతే ఏటీఎంలో మొక్కుకోగానే అయ్యా యేసు ప్రభు అని మొక్కుకోగానే అవి అంటే ₹1,00,000 పడ్డాయి అని చెప్పేసి జరుగుతుంది. డబ్బుల విషయంలో అంటే మనకు తెలియకుండా దేవుడు సహాయం చేస్తాడు. క్రెడిటెడ్ బై యేసుక్రీస్తు అని పడుతుంది. గ్రంథాలు చదివినంత మాత్రాన దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమి అనడు. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం తినరు, దేవుడికి పూజించింది మీరు తీసుకోరు, విగ్రహారాధన చేయరు, విగ్రహారాధన చేసేటోళ్ళను వ్యతిరేకిస్తారు. ఇన్ని చేసేటోళ్ళు అసలు విగ్రహారాధనను దేవుళ్ళని నమ్మేటటువంటి హిందువులకు సంబంధించినటువంటి గ్రంథాలు ఎందుకు చదువుతున్నారు అని అడిగితే ఫస్ట్ చెప్పాలంటే కరుణాకర్ సుబ్బిన అక్కడ ఉన్నది ఒకటే, దాన్ని వక్రీకరించి చెప్పడం అనేది స్టార్ట్ చేశారు. మా దాంట్లో బూతుంది, మీ దాంట్లో బూతుంది అంటారు, అంతేనా? మా దాంట్లో బూతుందని నేను చెప్పటల్లా, మాది పరిశుద్ధం అని చెబుతున్నాను. ఒక తండ్రి తోటి కూతురు వెళ్ళకూడదు, అది దేవుడు చెప్పాలి అలా చేయమని. కానీ దేవుడి పుస్తకం దేవుడు చేయొద్దు అన్నాడు. ఇది పవిత్ర గ్రంథం. అవును, పవిత్ర గ్రంథం. దీంట్లో ఎందుకు రాసిర్రు అది? బూతని తండ్రి తోటి కూతురు పోవడం బూతు కాదంటారా? ఇప్పుడు ఆ ఛానల్స్ అన్ని బూత్ ఛానల్స్ అవుతాయా చెప్పండి? ఇది మీడియా ఛానల్, ఇది మతం కాదు, ఇది గ్రంథం కాదు. మీడియా అంటే జరిగింది జరిగినట్టుగా ఏం జరుగుతుందని అన్నది ప్రజలకు చేరవేసేది మీడియా. బైబిల్ ఒక మీడియానా? ఈ కాలం ముందు ఉన్నటువంటి మీకు బుద్ధి కలుగుటకై దేవుడు ఆయన్ని రాయించడం. మీరు పాస్టరా? కొంతమంది పాస్టర్లు కేవలం దశమ భాగాలు పెంచుకోవడం కోసం వాళ్ళ ఆక్యుపెన్సీ పెంచుకుంటారట, నిజమేనా? మీరు చెప్పేదంత అబద్ధం అండి. కావాలని చెప్పేసి నాతో ఓపెన్ ఒక పాస్టర్ నీకు దేవుడు పుట్టాడని చెప్పేసి ఒక అమ్మాయిని శారీరకంగా కలిసి గర్భవతిని చేసిన తర్వాత ఆమెను ఇబ్బంది పెట్టడం, స్త్రీలు పొడిగి పెట్టి వాళ్ళని పాడు చేస్తుంటారు పాస్టర్లు, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారని లేనిపోయిన అబద్ధాలు చెప్పటం, దాన్ని నేను ఒప్పుకుంటాను. మీరు పాస్టర్ అమ్మ తేజ అని చెప్పేసి పేరు విన్నారా? విన్నాను. విన్నారా? విన్నాను. విన్నారు కదా? విన్నాను. మళ్ళీ దాని తర్వాత ఆయన ఆమ్ బూమ్ బూష్ అని చెప్పేసి ఇట్లా అంటాడు. అన్న తర్వాత నాకు దేవుడు చెప్పిండు, ఇంకొకటి కూడా ప్రభువు నాతో చెప్పాడు, నీ గర్భసంచి నీకు ప్రెగ్నెన్సీ అవుతుంది అని అంట. స్వచ్ఛమైన కుమారుడు పుడతాడు, పరిశుద్ధుడైన కుమారుడు పుడతాడు అని అంటే ఏందండి పెంట చెప్పండి? నాకు తెలియదు దాని గురించి. ఫ్లాష్ బ్యాక్. పాస్టర్ అమ్మ తేజ అని చెప్పేసి పేరు విన్నారా? విన్నాను. విన్నారా? విన్నాను. విన్నారు కదా? విన్నాను. తెలియని వ్యక్తి పేరు చెప్పడము, ఆ వ్యక్తి ఎందుకు వచ్చిండో లేకపోతే ఆయనకు ఉన్నటువంటి రోగం ఏందో అది చెప్పడము, దాన్ని స్వస్థపరచడము, ఇదంతా ఒక పాస్టర్కు సాధ్యమవుతుందా? ఓపెన్ గా చెప్పండి, అవుతుందా కాదా? స్వస్థపరచడు అనేది మాత్రం తప్పది. ఏ ఒక్క హిందువు కూడా క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చి మీరు మా మతంలో చేరండి అని చెప్పేసి కరపత్రం పంచి ఈ క్రిస్టియానిటీ నుంచి హిందూ మతంలోకి చేరిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు క్రిస్టియానిటీ గురించి ఎక్కడ ప్రచారం చేస్తే మా హిందూ మతం ఎక్కడ దెబ్బతింటుందని మీరు భయపడుతున్నారు. మీకు భయం ఎందుకు? మీ దాంట్లో సత్యం ఉన్నప్పుడు. మీకు బ్రదర్ సతీష్ ఐడియా ఉందా? వెళ్దారండి, బ్రదర్ సతీష్ సతీష్ గారి దగ్గర వెళ్దాం, మీ ఇష్టం. అక్కడ కుర్చీకో రేట్ ఉంటుంది, కుర్చీకో రేట్ ఉంటుంది అట. ఆడ కుర్చీకో రేట్ ఉంటుంది, ఆడ కూర్చోవాలి. అవునా? తెలియదు. బిర్రిగా కాగానే తెలియదు అంటే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఆయనతో ఫోటో దిగితే 5,000 అడుగుతాడు, ఆయనతో కలిసి భోజనం చేస్తే 50,000 1,00,000 అని చెప్పి అడుగుతుండే. అది ప్రవీణ్ పగడాల విలువలను చచ్చిపోయినట్రా? ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయాడు, ఆయన్ని హత్య చేశారు. మీ అనుమానం ఎవరి మీద ఉంది? నా అనుమానం ఎవరి మీద ఉంటది? యేసుక్రీస్తు ఎప్పుడు వచ్చిండు భూమి మీదకి? యేసుక్రీస్తు నరావతారం ధరించి, అంటే ఒక మనిషి రూపంలో వచ్చి రాజు పుట్టాడండి, ప్రభులా ప్రభువు పుట్టాడండి. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారా? ఎందుకులే ఉన్నారుగా. ఉన్నారా? పాత నిబంధన కాలంలో. అప్పుడు దేవుడు ఎవరు? ఒక రోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి, అమ్మా మీ ఆయన వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక గుండు ప్రభా వాళ్ళ వంట అవ్వలేదు. అవన్నీ అతిశయంగా మరీ టూ మచ్. క్రిస్టియన్స్ కదా అండి చెప్పేది కూడా. అండ్ కొన్ని అంటే హిందుత్వకు సంబంధించినటువంటి పాటల్ని కాపీ చేస్తూ క్రైస్తవంలో పాడుతుంటారు. అసలు క్రైస్తవంలో ఉన్నటువంటి సింగర్స్, క్రైస్తవంలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్, క్రైస్తవంలో ఉన్నటువంటి సాహిత్యం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. శ్రీ కన్యకామరియజం భజ యేసురాజం.
ఈ మతపరమైనటువంటి చర్చలు ఎందుకు వచ్చినాయండి? దీంట్లో రాజకీయ పార్టీలు కూడా మిళితమయ్యారు. పార్టీ పేరు నేను చెప్పను కానీ అందరికీ తెలుసు, అది మీకు తెలుసు, చూసే వాళ్ళందరికీ తెలుసు. శివశక్తి అనే సంస్థని బార్ అండ్ రెస్టారెంట్ చేశారు.